తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులకు ప్రత్యేక దర్శనం మరియు వసతి సదుపాయాల కొరకు ఈ నెల అనగా జూలై 20వ తేదీన స్టేట్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కలవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఈ విషయమే రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ గతంలో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా కలిసి వినతి పత్రాన్ని అందించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులకు, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఏపీఆర్ఎంఎస్ఎస్ గౌరవ సభ్యులందరికీ నమస్కారాలండి. ఈరోజు ఒక సంతోషకరమైన వార్త తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మన మాజీ సైనికులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ప్రత్యేక దర్శన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మనం కోరుతా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా మరి సెక్రటరియట్లోకి వెళ్ళి కలిసి మన ఏపీఆర్ఎంఎస్ఎస్ తరపున మరి లెటర్ కూడా ఇవ్వటం, వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వారు గతంలోనే తెలియజేశారు, ఇమీడియట్గా ఈఓ గారికి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ ఇచ్చిరండి, నేను మాట్లాడతాను, నెక్స్ట్ కమిటీలో కూడా పెట్టి మాజీ సైనికులకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక దర్శనానికి సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మరి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరపున గౌరవ టీటీడీ ఈఓ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరి మెయిల్ పెట్టడం, అపాయింట్మెంట్ కోరటం, మన రాష్ట్ర సంఘం తరపున మరి కోరటం జరిగింది. వారు ఈరోజు ఇప్పుడే జస్ట్ మరి నాకు ఫోన్ చేయటం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫోన్ రావటం, సార్ మీరు ఇట్లా మెయిల్ పెట్టారు కదా, ఈఓ గారు మీకు సోమవారం 12 గంటలకి మరి రమ్మని మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్, గౌరవంగా మీరు స్టేట్ ప్రెసిడెంట్గా మీకు స్వాగతం సార్ అని చెప్పి వారు చెప్పడం చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరి తెలియజేయలేదేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏపీఆర్ఎంఎస్ఎస్ అనేటటువంటి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన కమిటీ మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం మరి సదా అన్ని వేళలా కూడా మరి కృషి చేస్తుంది. మరి వారి కోసం